హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ దోశ ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను. మన ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు ఈ ఇన్స్టెంట్ దోశని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ ఇన్స్టెంట్ దోశని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్లో అరకప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. దీనిలోనే అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. దీనిలోనే పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు 5 వరకు వేసుకోవాలి. దీనిలోనే వెండిమిర్చిని ఒక 3 వరకు తుంచుకొని వేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అరకప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అరకప్పు అటుకుల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల బ్యాటర్ని కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. దీంట్లోనే ఒక 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని ఒక గరిటె వరకు వేసుకొని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశ మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం సేపు కుక్ చేసుకోవాలి. 1 నిమిషం సేపు ఈ దోశని కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ దోశని మళ్ళీ రెండో వైపు కూడా 1 నిమిషం సేపు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇప్పుడు మిగిలి ఉన్న పిండిని కూడా ఇదే విధంగా దోశల్లా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఈ ఇన్స్టెంట్ దోశల్ని టమాటా చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేనండి, ఇన్స్టెంట్ దోశలు రెడీ అయిపోయినాయి. ఈ ఇన్స్టెంట్ దోశలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించే విధంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ పని లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఇన్స్టెంట్ దోశల్ని ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.